హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. విఆర్కే డైట్లో ఈరోజు 5th డే అండి. 5th డేలో వచ్చి ఈరోజు ఎగ్స్తో డే స్టార్ట్ చేస్తున్నానండి. 4 eggs తీసుకున్నాను. అలాగే కొద్దిగా సొరకాయ తీసుకున్నానండి, చిన్నది. అలాగే క్యారెట్ ఒకటి, మనకి క్యారెట్ ఒకటే అండి, టమాటో కూడా ఒకటే, ఆనియన్ కూడా ఒకటే ప్రతిరోజు. అయితే టమాటా ఒకటండి. ఇవి బాయిల్ చేశానండి. ఇది ఎగ్స్ బాయిల్ చేశాను. అలాగే కొద్దిగా పన్నీర్ అండి, అలాగే బటర్. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దామండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఇప్పుడు మనం బటర్ వేద్దామండి. 20 grams బటర్ వేస్తున్నాను. బటర్ బాగా మెల్ట్ అవుతామండి. బటర్ బాగా మెల్ట్ అయిందండి. ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాము. ఎగ్స్ ఫ్రై చేసుకుందామండి. 6 eggs తీసుకోమన్నారు కదండి పర్ డేకి. నేను 4 eggs తీసుకుంటున్నానండి. ఆకలికి ఉండలేము, ఆకలి ఎక్కువగా వేస్తుంది అనుకునే వాళ్ళు 6 eggs తీసుకోవచ్చండి. మనం డే అంతా కూడా ఏమీ తీసుకోం కదండి, అందుకనేసి తీసుకునే ఫుడ్ మనకి సరిపడినంత తీసుకోవాలండి. మళ్ళీ రేపటి వరకు మనకు ఆకలి వేయకుండా ఉండాలండి, అలా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ పైన కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా చిన్నదండి కారం వేద్దాం. అలాగే కొద్దిగా సాల్ట్ వేద్దాం. ఇది బాగా ఫ్రై అనిద్దామండి. కొద్దిగా ఎగ్స్ బాగా ఫ్రై అయ్యండి. ఒక బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు ఇంకొంచెం బటర్ వేద్దామండి. బటర్ కొంచెం మెల్ట్ అవనిద్దామండి. బటరు బాగా మెల్ట్ అయింది కదండి. ఇప్పుడు మనం ఈ సొరకాయ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలను వేసుకున్నామండి. ఇవి కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేశానండి వాటర్లో. మనకి శరీరానికి పీచు పదార్థాలు కావాలండి, ప్రోటీన్ కావాలి కదా, అందుకోసం అనేసి మనం వెజిటేబుల్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలండి. అలాగే ఒక టమాటాను కూడా నేను ఉడికించి పైన తొక్క తీసేసానండి, తీసేసి ఫ్రై చేస్తున్నాను. ఇది బటర్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఈ వాటర్ అనేది అంతా కూడా ఇంకిపోవాలి, అలా మనం కుక్ చేసుకుందాం. దీనిపైన ఒక మూత పెడదామండి. బాగా ఇంకిపోవాలి వాటర్ అంతా. మూత తీసి చూద్దామండి, కుక్ అయిందేమో. కొద్దిగా నీళ్ళన్నీ డ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులో మసాలాలు ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే మనం రైస్తో కాకుండా ఉట్టిదే తింటాం కాబట్టి మసాలాలు తక్కువ వేసుకుందాం. ఇందులో ఒక 10 grams పన్నీర్ వేస్తున్నానండి. మీరు తురుముకుని వేసుకోవచ్చు. నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. మనం ఇందులో ఆల్రెడీ ముక్కలు ఉడికించినప్పుడు సాల్ట్ వేసాం కదండి, అందుకని చూసుకుని వేసుకోవాలి.
లేకపోతే ఉప్పు ఎక్కువైందంటే అస్సలు తినడానికి పనికిరాదండి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. మీరు విఆర్కే డైట్ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ నుంచి వీడియోస్ చూడండి. ఫస్ట్ పెట్టినప్పుడు వీడియో నుంచి ఇప్పటి వరకు, ఈరోజు 5 రోజులండి, ఇప్పటి వరకు మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేనైతే వెయిట్ తగ్గానండి. నాకు హెల్తీగా ఉంది, బాడీ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నానండి. నేను ఇదివరకు కంటే ఇప్పుడు నేను అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను హ్యాపీగా. ఇంకా చాలా ఎనర్జీగా ఉన్నానండి ఇంతకు ముందు కంటే ఇప్పుడు. నేను వెయిట్ చూపిస్తానండి, 10 డేస్ అయిన తర్వాత చూపిస్తాను. ఇంకొక 5 డేస్ తర్వాత నేను ఎంత వెయిట్ ఉన్నానో, ఎంత వెయిట్ తగ్గాను 10 డేస్లో అనేది. ఛానల్ చూస్తున్నారండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. వెయిట్ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అండి, వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేయాలంటే. కానీ దాన్ని మనం ఇంట్రెస్ట్గా మనం చేస్తే ఆ కష్టం కూడా సులువు అవుతుందండి. ఏది కూడా ఊరికనే రాదండి, చేయాలి, కష్టపడాలి, చేయాలి. ఎప్పుడూ తినే ఆహారమే ఇడ్లీ, పూరి, ఈ టీ, కాఫీలు, అలాగే బిర్యానీలు, ఇవన్నీ మనం ఎప్పుడు తినచ్చు. కానీ వన్స్ మనం వెయిట్ లాస్ అయ్యామనుకోండి, ఆటోమేటిక్గా అన్నీ తినొచ్చు, హ్యాపీగా లిమిట్గా తినొచ్చు అదండి. వెయిట్ లాస్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సమస్యగా మారింది. హ్యాపీగా విఆర్కే డైట్ చేయండి. హ్యాపీగా ఇంట్లో ఉండే మీ వెయిట్ని తగ్గించుకోవచ్చండి. ముఖ్యంగా లేడీస్ అండి, లేడీస్ ఇంట్లో ఉండి హ్యాపీగా ప్రతిరోజు మీ పనులు చేసుకుంటూ మీ వెయిట్ని కూడా తగ్గించుకోవచ్చండి. ఇది కొంచెంసేపు ఫ్రై అనిద్దామండి, మూత పెడదాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. కుక్ అయిపోయిందండి, మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుని ఒక 2 మినిట్స్ నుంచి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నామండి. నేను చేసే ఈ రెసిపీస్ అన్నీ కూడా మామూలుగా డైట్ చేయని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసి పిల్లలకు పెడితే చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారండి. తొందరగా రోగాలు పాలు కాకుండా ఉంటారు పిల్లలు. చాలా ఇష్టంగా కూడా తింటారండి. చాలా టేస్టీగా కూడా మనం చేసుకుంటున్నాము. అలాగే డైట్ చేయాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్గా చేసుకోండి. ఎందుకంటే కొంచెం ఉప్పు ఎక్కువైనా, కారాలు ఎక్కువైనా కూడా ఒకరోజు చేసి బాబోయ్ మేము తినలేకపోతున్నాం అనేసి అంటారండి. అందుకనేసి మీరు ఇంట్రెస్ట్గా దగ్గరుండి హ్యాపీగా నీట్గా చేసుకోండి. అప్పుడు మనము డైట్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే మనకు వస్తుందండి. ఇప్పుడు ఈ యొక్క కర్రీని మన బౌల్లో తీసుకుందామండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ, క్యారెట్, పన్నీర్ కర్రీ, అలాగే ఎగ్స్ అండి. మనకి 1 ఆనియన్ తీసుకోమన్నారు, నేను 1 ఆనియన్ తీసుకుంటున్నానండి. ఈ లెమన్ కర్రీలో పిండుకోవద్దండి, ఎందుకంటే టేస్ట్ అనేది మనకి నచ్చదండి. మనము రైస్ అది తీసుకోవట్లేదు కాబట్టి మనకి అది అంతగా నచ్చదు. సో ఇదండి ఈరోజు 5th డే నా డైట్. మీరు కూడా ఈ డైట్ని ఫాలో అవ్వాలనుకుంటే ఈ వీడియోస్ అన్నీ మీరు చూడండి. మీకు నచ్చితే తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మెసేజ్ ద్వారా నాకు తెలియపరచండి, కామెంట్ బాక్స్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు అండి. బాయ్ అండి.